ద్వితీయాధ్యాయంలోని సాంఖ్యయోగం నుండి 40వ శ్లోకం అండి. నేహాభిక్రమనాశో అస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ త్రాయతే మహతో భయాత్. అంటే భయాన్ని తొలగిస్తాను అంటున్నాడు శ్రీకృష్ణుడు. నన్ను పొందేటందుకు సాధకుడు చేసే ప్రయత్నం ఉందే, దానికెన్నడూ నాశనం ఉండదు, ఆ ప్రయత్నానికి ఎన్నడూ విఘ్నాలు రావు. ఈ నా మార్గాన్ని ఏ మేరకు ముందుకు సాగినా ఆ మేరకు భయం తొలగిపోతుంది. ఈ నా మార్గాన్ని ఏమాత్రం ధర్మాచరణ సాగినప్పటికీ ఆ సాగిన ధర్మాచరణ దొడ్డదైన భయప్రాంతులను పెద్ద ఎత్తున తొలగిస్తుంది అని చెప్తున్నాడు. అంటే నన్ను పొందేదానికి సాధకుడు చేసే ప్రయత్నం ఎప్పుడూ కూడా దెబ్బతినదు, దానికి ఆగిపోవడం అనేది ఉండదు. పరిస్థితుల వశాన సాధకుడు తాత్కాలికంగా ఏమరపాటు చెందినప్పటికీ మరల అదును దొరికినప్పుడు ఆ ప్రయత్నం విజృంభిస్తుందే తప్ప విడిచిపెట్టదు. ఆ ప్రయత్నంలోని రుచిని అనుభవించిన మనసు ఇక దానిని మరువలేదు, విడవలేదు కూడా. తాత్కాలికంగా మరుపు కలిగినప్పటికీ ఆ మరుపు ఎక్కువ కాలం ఉండదు. ఒకసారి రుచి చూసిన మనస్సు దాని నుండి ఎడబాటును ఎక్కువ కాలం సహించలేదు కూడా. దానికి ఏదో ఒక సన్నివేశం నిమిత్తమై మళ్ళీ ఆ ప్రయత్నంలోకి వచ్చేస్తుంది. ప్రయత్నాన్ని మళ్ళీ ప్రారంభించిన మనస్సు అలవోకగా వేగాన్ని పెంచుతుంది. ఆ ప్రయత్నం ఎంత విలువైందో, ఎంత అవసరమైందో అనుభవపూర్వకంగా అది తెలుసుకుంది కదా. మరి ఇక ఆగమన్నా అది ఆగదు. కనుక నువ్వు నన్ను పొందేటందుకు సాగే ప్రయత్నం ఉన్నదే, దానికి నాశనం లేదు. ఇక ఇక్కడ భయం అంటే ఏమిటి, మనకు కొంత వివరణ కావాలి కదా. అవునండి. అక్కడేం చెప్పారంటే దీనినే భవభయం అంటారు. భవము అంటే పుట్టుట అని అర్థం. పుట్టడం చేత కలిగే భయం ఇది. జనన మరణాలను గురించిన భయం ఇది. కష్టసుఖాలను గురించిన భయం ఇది. వ్యాధి బాధలకు గురించిన భయం, భవిష్యత్తును గురించిన భయం, జీవికను గురించిన భయం, జీవితం ఎలా నడుస్తుందోనన్న భయం, పనులు చేసినప్పుడల్లా ఫలితాలను గురించిన భయం, బంధుమిత్రుల యోగక్షేమాలను గురించిన భయం, పరిస్థితులు సజావుగా జరుగుతాయా లేదా అనే భయం, ఎవరేం చేస్తారో అనే భయం, రేపు ఏమవుతుందోననే భయం, కుటుంబాన్ని నిర్వహించగలనా అనే భయం, పిల్లలను తీర్చిదిద్ది నిలబెట్టగలనా అనే భయం, బాధ్యతలన్నింటినీ నెరవేర్చగలనా అనే భయం. ఇలా అడుగడుగునా భయం భయం భయం, ఒకటే భయం. ఇదే భయం, పుట్టుకతో మానవుడు తెచ్చుకొన్న భయం. ఇక్కడ మనం నేడు మన సమాజాన్ని అవినీతిమయంగా చూస్తున్నాం. కర్తవ్య నిర్వహణలో అవినీతికి పాల్పడని వారు మనకు అరుదుగా కనిపిస్తున్నారు. కానీ అవినీతికి పాల్పడుతున్న వారందరికీ తెలుసు ఇది మంచి లక్షణం కాదని, అయినా పాల్పడుతున్నాడు. ఎంచేత భయం వారిని నడిపిస్తోంది. జీవితాన్ని గురించి, భవిష్యత్తును గురించి, భవిష్యత్తులో నెరవేర్చవలసిన బాధ్యతలను గురించి వెంటాడుతున్న భయమే మానవుడిని అవినీతిపరుడుగా చేస్తోంది. అవినీతికి పాల్పడకపోతే బ్రతకలేమోనన్న భయమే అతడి బ్రతుకును అవినీతిమయం చేస్తుంది. అప్పుడు అతని దగ్గర మనం ఎన్ని నీతి సూత్రాలను వల్లించినా ప్రయోజనం ఉండదు. ఆ నీతి సూత్రాలు అతని భయాన్ని పోగొట్టలేవు. నా పరిస్థితి మీకు తెలియదులేండి, నా పరిస్థితిలో మీరుంటే అప్పుడు మీకు తెలుస్తుంది, ఒడ్డును ఉండి చెప్పడం కాదు అన్నట్టు చూస్తాడు. ప్రతివాడనే మాట ఇది. మనం చెప్పిన అతడికి బోధపడలేదని కాదక్కడ, అతనిని భయం నడిపిస్తోంది పాపం. ఆ భయం ఒక పట్టాన పోయేది కాదు. జీవితం పట్టాలు ఎక్కినప్పుడు మాత్రమే ఆ భయం తొలగిపోయేది. అలాగే లోకంలో ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్తున్నారు ఇవాళ. అది చూస్తున్నాం కదా మనం. అవునండి. వారిని మనం రౌడీలు అంటున్నాం, గుండాలు అంటున్నాం. వారు దేనికైనా తెగిస్తారని చెప్పుకుంటున్నాం. వారు తెగిపట్టం కూడా చూస్తున్నాం. చిత్రం ఏమిటంటే వారు నడిపిస్తున్నది కూడా భయమే. కాబట్టి మనం ఎదుటివాడిని చంపకపోతే ఎదుటివాడు మన ఎక్కడ చంపేస్తాడోననే భయం, ఆ భయమే వాడిని నడిపిస్తుంది, వారిని చంపిస్తోంది. ఆ భయమే వారికి లేకపోతే, లేదా ఆ భయం వారి నుండి తొలగిపోతే వారి పాపకార్యాలకు ఒడిగట్టరు కదా. అవును నాకయ్య, అసలు ఈ భయం అనేది అసలు మనకెందుకు కలుగుతోంది? ఎప్పుడైతే మనం దేహాన్ని ధరించామో మిగిలిన సృష్టి కన్నా మనం వేరుగా కనిపించడం జరుగుతోంది. కనిపించడమే కాకుండా మనసు కనిపించడం కూడా జరుగుతోంది కదా. ఇలా ఎప్పుడైతే మిగిలిన సృష్టిని మనకన్నా వేరుగా చూసామో అప్పుడే మన మనసులో భయం మొలకెత్తుతోంది. ఎవరు ఎలాంటి వారు మనకెలా తెలుస్తుంది అనిపిస్తుంది.
చూస్తూ చూస్తూ వీరందరినీ ఎలా నమ్ముతాం అనిపిస్తుంది. అయినా ఎందుకు నమ్మాలి అన్న ప్రశ్న వస్తుంది. ఎవరు మన గురించి ఏమనుకుంటున్నారో అన్న ప్రశ్న వస్తుంది. ఎవరు మన ఎడల ఎలా ప్రవర్తించబోతున్నారో అన్న అనుమానము కలుగుతుంది. ఆ అనుమానంతో భయాందోళనలు కలుగుతాయి. మనసు అశాంతికి గురవుతుంది. ఎవరిని నమ్మలేని స్థితి ఏర్పడుతుంది. ఇదంతా కూడా అందరిలో ఉన్నది ఒకే నేను అని మనం గమనించకపోవడం వల్ల ఏర్పడుతున్న విపరీత పరిస్థితి. ఎదుటివారిని పరాయివారుగా చూడడానికి అలవాటు పడటం వలన రూపుదిద్దుకుంటున్న దారుణ స్థితి. ఇంతకంటే నరకం ఇంకేముంటుంది చెప్పు? ఇంతకంటే బంధం ఇంకేముంటుంది చెప్పు? ఇలా నేను అనబడే దివ్యస్థితి నుండి మనసు నాది అనబడే దేహస్థితికి జారిపోవడాన్నే మన పెద్దల సంసారము అన్నారు. సంసారం అంటే సంసరణం, సంసరణము అంటే జరిగిపోవడం, జారిపోవడం. నేను అనబడే స్థితి నుండి నాది అనబడే స్థితికి మనసు జారిపోవడం వల్ల అటుపైన తన యందు మిగిలిన సృష్టి యందు ఉన్న నేనును పొడగట్టించుకోలేకపోవడం వల్ల, దేహానికి పరిమితం కావడం వల్ల, దేహమే నేను అటుపైన ఏమీ లేదు అనే స్థితికి వెళ్ళిపోవడం వల్ల, ఇవన్నీ కూడా జారిపోవడం వల్ల వచ్చే ఫలితాలే. ఇలా జారిపోయి ఇబ్బంది పడుతున్న వారిని మన పెద్దల సంసార జీవులు అన్నారు. ఇది తెలియక కొందరు ఆలుబిడ్డలున్న వారిని సంసార జీవులు అంటున్నారు. వారు సాధనకు అడ్డంకి అంటున్నారు. వారు అలా అనుకోవడం అపరాధం. ఆలుబిడ్డలు కూడా మన వంటి మనుషులే. వారు మనలంటి వ్యక్తులే, మనలాగా సాధనలో ఉన్నవారే. మనతో కలిసి సాధన చేయడానికి మన కుటుంబ సభ్యులుగా వ్యక్తమవుతున్నారు. కుటుంబ సభ్యులు బృందంగా రూపొంది ఒకరి సాధనకు మరొకరు దోహదపడాలన్నది సృష్టి యొక్క ప్రణాళిక. దీనిని గుర్తెరిగినప్పుడు కుటుంబం ఒక శిక్షణా శిబిరం. ఎంత బాగా చెప్పారు. కుటుంబ సభ్యులు బృందంగా రూపొంది ఒకరి సాధనకు మరొకరు దోహదపడాలనేది సృష్టి యొక్క ప్రణాళిక. దీనిని గుర్తెరిగినప్పుడు కుటుంబం ఒక శిక్షణా శిబిరం. భగవంతుడే కోరి చేసిన ఒక ఏర్పాటు అవుతుంది. కనుక తొందరపడి కుటుంబాన్ని సంసారం అని పిలవరాదు. ఆ కుటుంబ సభ్యులను బంధాలుగా భావించరాదు. అలా భావిస్తే అది అపరాధమవుతుంది. వారిలో ఉన్నది కూడా నేనే కనుక ఆ నేనును చిన్నచూపు చూసినట్లవుతుంది, అవమానించినట్లవుతుంది. ఔచిత్యం తెలియాలి. నేను అనబడే దివ్యప్రజ్ఞ నుండి క్రిందికి జారి నాది అనబడే దేహరాజ్యానికి పరిమితమైపోవడమే సంసారం అని మనకు తెలియాలి. నాది అనబడే దేహస్థితి నుండి నేను అనబడే దివ్యస్థితికి ప్రయాణం చేయడమే సాధన. అప్పుడు మనం సంసారాన్ని దాటిన వాళ్ళమవుతాం. సంసార స్థితికి అతీతమైన స్థితిలో నిలబడిన వాళ్ళము అవుతాం. నిజస్థితిలో నుండి జారిపోకుండా నిలబడిన వాళ్ళమవుతాం. ఆ నిలబడడానికి జరిగే ప్రయత్నమే సాధన, నిలబడడమే సిద్ధి. అలా నిలబడి దేహం నుండి వ్యక్తం చేయగలిగినదే నిజమైన జీవితం అనే ఆ శ్లోకానికి చెప్పినటువంటి శ్రీకృష్ణుడు అన్న ఆ అమృత వాక్కులకి మాస్టర్ గారు మనకర్థమయ్యే రీతిలో చెప్పినటువంటి ఒక చక్కని వివరణ అయ్యాయి. గొప్పటి వివరణ. ఎంత ప్రతి వారికి అర్థమయ్యే రీతిలో ఎంత చక్కగా అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇక్కడ సృష్టితత్వం ఎడల అవగాహన పెరుగుతున్న కొద్దీ, సృష్టి తత్వం ఎడల అవగాహన పెరుగుతున్న కొద్దీ ఈ సామర్థ్యం మరింతగా అంది వస్తుంది. మనసు నేనును సమీపిస్తున్న కొద్దీ సృష్టితత్వం ఇంతింతగా మరింతగా బోధపడుతుంది. దానితో భయపడవలసిన పని లేదు. దేవదేవుని అభయహస్తం మనతో ఉన్నది అని మన మనసుకు అనిపిస్తుంది, అనుభవానికి వస్తుంది. ఇక భయం వదిలిపోతుంది, మన నుండి కదిలిపోతుంది అంటూ చెప్పారయ్యా. ప్రయత్నం అనేది చేస్తే ఎంతటి జయాన్ని పొందొచ్చో ఎంతో చక్కగా వివరించారండి అక్క మనకిందులో. మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి.